హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం 3D ప్రింటింగ్ ప్రాసెస్లో ప్రాసెస్ చైన్ గురించి తెలుసుకుందాం. అసలు ప్రాసెస్ చైన్ అంటే ఏమిటి? ఈ ప్రాసెస్ చైన్ అనేది సింపుల్గా చెప్పాలి అంటే క్యాడ్ మోడల్ని డెవలప్ చేయడం దగ్గర నుంచి దాన్ని STL ఫైల్గా కన్వర్ట్ చేయడం, తర్వాత 3D ప్రింటర్లో ఆ పార్ట్ని ప్రింట్ చేసిన తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ వరకు జరిగే ప్రాసెస్ని మనం ప్రాసెస్ చైన్ అంటాం. ఈ ప్రాసెస్ చైన్ ఒక కంప్లీట్ ప్రొసీజర్ని మనము 3 మెయిన్ కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. అందులో మొదటిది ప్రీ ప్రాసెసింగ్, దాని తర్వాత ప్రాసెసింగ్ అండ్ ఫైనలీ పోస్ట్ ప్రాసెసింగ్ అనేది ఉంటాయి. ఈ 3D ప్రింటింగ్ ప్రొసీజర్లోని ప్రాసెస్ చైన్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే 7 డిఫరెంట్ స్టెప్స్ని తెలుసుకోవాలి. దాంట్లో స్టెప్ 1 అదేంటంటే క్యాడ్ మోడలింగ్ని డిజైన్ చేయడం. ఈ క్యాడ్ మోడల్ని మనం ఏదైనా క్యాడ్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ ప్లానింగ్ సాఫ్ట్వేర్కి సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాడ్ మోడల్ని మనం డిజైన్ చేయాలని అనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా మనం క్యాడ్ డిజైన్ని ప్రిపేర్ చేయొచ్చు. స్టెప్ 2లో మనము ఏదైనా ఒక క్యాడ్ సాఫ్ట్వేర్లో ఒక మోడల్ని డిజైన్ చేసిన తర్వాత ఆ ఫైల్ని సేవ్ చేసి నేటివ్ ఫైల్ ఫార్మాట్ నుంచి న్యూట్రల్ ఫైల్ ఫార్మాట్కి కన్వర్ట్ చేయాలి. నేటివ్ ఫైల్ ఫార్మాట్ అనేది సింపుల్గా చెప్పాలి అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఒక ఫైల్ని ప్రిపేర్ చేసిన తర్వాత సేవ్ చేసే ఫార్మాట్ నేటివ్ ఫైల్ ఫార్మాట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక మోడల్ని డిజైన్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా .dwg అనే ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది. నేటివ్ ఫైల్ ఫార్మాట్ని న్యూట్రల్ ఫైల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసిన తర్వాత మనము డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి ఆ ఫైల్ యొక్క కంటెంట్ని మనము చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్లో ప్రిపేర్ చేసిన ఒక మోడల్ని సాలిడ్వర్క్స్ సాఫ్ట్వేర్లో చూడాలి అనుకుంటే దాన్ని న్యూట్రల్ ఫైల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి చూడవచ్చు. 3D ప్రింటింగ్ ప్రాసెస్లో .stl ఆర్ స్టీరియోలిథోగ్రఫీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రల్ ఫైల్ ఫార్మాట్ అని చెప్పచ్చు. జనరల్గా అన్ని క్యాడ్ ప్యాకేజెస్లో ఒక డ్రాయింగ్ని కానీ పార్ట్ని కానీ మనం డిజైన్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేయడానికి మనకు డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్ ఆప్షన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ STL. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సాలిడ్వర్క్స్ సాఫ్ట్వేర్లో మనము డిజైన్ చేసిన పార్ట్ని కానీ మోడల్ని కానీ డైరెక్ట్గా STL ఫైల్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ STL ఫైల్ ఫార్మాట్ సైజ్ అనేది ఆ రెజల్యూషన్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. STL ఫైల్స్లో మనం ప్రింట్ చేసే ఆబ్జెక్ట్ ఆర్ పార్ట్ యొక్క కలర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో ఇక్కడ మనం ప్రింట్ చేసే పార్ట్ సింగిల్ కలర్లో కానీ ఆర్ వితౌట్ కలర్లో మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలం. తరువాత స్టెప్ 3లో మనము STL ఫైల్ని ప్రాసెస్ ప్లానింగ్ సాఫ్ట్వేర్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాసెస్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ మనం ఇచ్చిన STL ఫైల్లోని కాంపోనెంట్ని యాక్చువల్గా 3D ప్రింటర్ పైన ఆ బిల్డ్ ప్లాట్ఫామ్ పైన ఎలా ప్లేస్ చేయాలనేది డిసైడ్ చేస్తుంది. ఈ స్టెప్లో మనము 3D ప్రింటర్ యొక్క ప్రాసెస్ పారామీటర్స్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనినే మనము మెషిన్ స్పెసిఫిక్ ప్రాసెస్ పారామీటర్స్ అని అంటాము. ఈ పారామీటర్స్ అనేటివి మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బట్టి వేరీ అవుతూ ఉంటాయి. కామన్గా ఉండే ప్రాసెస్ పారామీటర్స్ అనేటివి లేయర్ థిక్నెస్ అండ్ ఇన్ఫిల్ డెన్సిటీ, ఇవన్నీ కూడా క్లియర్గా ముందుగానే మనం డిఫైన్ చేసుకోవాలి. లేయర్ థిక్నెస్ అనేది ప్రింట్ రెజల్యూషన్కి సంబంధించింది. అలాగే ఇన్ఫిల్ డెన్సిటీ అనేది మెటీరియల్ ఫిల్లింగ్ యొక్క డెన్సిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మెయిన్గా నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ పారామీటర్స్ని మనం ఇంక్రీజ్ చేసామంటే ఇవి ఆటోమేటిక్గా ప్రింట్ యొక్క టైంని అలాగే మెటీరియల్ కన్జంప్షన్ని ఇంక్రీజ్ చేస్తాయి. స్టెప్ 4లో స్లైసింగ్ ప్రాసెస్ ద్వారా STL ఫైల్స్ని 3D ప్రింటర్కి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేస్తాం.
ఈ స్లైసింగ్ ప్రాసెస్లో ఒక ఆబ్జెక్ట్ని ఆర్ మోడల్ని డిఫరెంట్ హారిజాంటల్ లేయర్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్లైసింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక కొత్త జీ కోడ్ ఫార్మాట్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ జీ కోడ్ ఫైల్ ఫార్మాట్ అనేది 3D ప్రింటర్కి అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈ జీ కోడ్ ఫైల్ని రీడ్ చేసుకొని 3D ప్రింటర్ మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని కానీ పార్ట్ని కానీ ప్రింట్ చేస్తుంది. తర్వాత మనం ప్రాసెసింగ్ ప్రొసీజర్లో 3D ప్రింటర్ యొక్క ప్రింట్ బెడ్ పైన యాక్చువల్ ప్రింట్ ప్రాసెస్ని మనం ప్రాసెసింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. స్టెప్ 5లో యాక్చువల్ ప్రింటింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రింటింగ్ ప్రాసెస్ని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఫిలమెంట్ బ్రేక్ అవ్వడం వల్ల, బెడ్ పై నుంచి పార్ట్ సపరేట్ అయిపోవడం వల్ల అండ్ నాజిల్ బ్లాకేజెస్ అండ్ అదర్ ఇష్యూస్ వల్ల ప్రింట్లో ఎర్రర్స్ రావచ్చు. యాక్చువల్ ప్రింటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు మనం 3D ప్రింటర్ యొక్క కండిషన్ని చెక్ చేసుకోవాలి. అంటే మోషన్ ఆఫ్ ద యాక్సిస్, XYZ యాక్సిస్ సర్వో మోటార్స్ వర్క్ చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. మెటీరియల్ అవైలబిలిటీ అంటే ఫిలమెంట్ అనేది ప్రాపర్గా లోడ్ అయ్యి 3D ప్రింటర్లోకి ఇన్పుట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయాలి. అలాగే ఏదైనా సపోర్ట్ మెటీరియల్ నెససరీ అయితే దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత గ్లూ కానీ హెయిర్ స్ప్రే కానీ అవసరమైతే బిల్డ్ ప్లాట్ఫామ్ మీద అడేషన్ లాగా యూజ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 6లో 3D ప్రింటర్ బిల్డ్ ప్లేట్ పైన ప్రింట్ అయిన ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసేటప్పుడు అది డ్యామేజ్ అవ్వకుండా స్లోగా తీసుకోవాలి. ప్రింటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత 3D ప్రింటర్ పైన ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయడానికి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ ప్లేట్ టెంపరేచర్ నార్మల్గా ఉందో లేదో చెక్ చేయాలి. తర్వాత 3D ప్రింటర్ మ్యానుఫ్యాక్చర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే అవి ఫాలో అవ్వాలి. సెలెక్టివ్ లేజర్ మెల్టింగ్ ప్రాసెస్ ద్వారా వర్క్ అయ్యే పెద్ద ఇండస్ట్రియల్ ప్రింటర్స్ మీద ఉన్న 3D ప్రింటెడ్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్గా స్టెప్ 7లో పోస్ట్ ప్రాసెసింగ్ చేయవలసి ఉంటుంది. దీంట్లో సపోర్ట్స్ రిమూవల్ అండ్ ఏదైనా ఎక్స్ట్రా అడిషనల్ మెటీరియల్ ఉంటే రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ సమ్ స్పెషల్ 3D ప్రింటింగ్ ప్రాసెస్ అంటే మెటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ కూడా చేయాల్సి ఉంటుంది. పౌడర్ బేస్డ్ 3D ప్రింటింగ్ ప్రాసెస్లో ప్రింట్ అయిన ఆబ్జెక్ట్స్ని అన్యూజ్డ్ పౌడర్ని రిమూవ్ చేసి ఆ సర్ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ప్రాసెస్ చైన్ ప్రొసీజర్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం యూజ్ చేసే టైప్ ఆఫ్ మెషిన్, యూజ్ చేసే సాఫ్ట్వేర్, రా మెటీరియల్ అండ్ డిఫరెంట్ ప్రాసెస్ పారామీటర్స్ మీద బేస్ అయ్యి ఈ ప్రాసెస్ చైన్ ప్రొసీజర్ స్లైట్గా వేరీ అవుతుంది. ఈ ప్రాసెస్ చైన్ ప్రొసీజర్ అనేది కరెక్ట్గా చేయడం వల్ల కాస్ట్ ఆఫ్ ద మెటీరియల్ తగ్గుతుంది, టైం రిక్వైర్డ్ ఫర్ ప్రింటింగ్ అనేది తగ్గించవచ్చు అండ్ రిసోర్సెస్ అనేటివి ఆప్టిమల్గా యూజ్ చేసుకోవచ్చు. 3D ప్రింటింగ్ ప్రొసీజర్లోని ప్రాసెస్ చైన్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఈ స్టెప్స్ గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.